గ్రామ పంచాయతీ సిబ్బంది పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మద్దెపురం రాజు కోరారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం రాష్ట్ర నాయకులు మద్దెపురం రాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు ఇటికాల పరశురాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 51 జీవోను రద్దు చేయాలని, 60 జీవో ప్రకారం వేతనాలు 25,500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కుల ప్రకారం ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యలను విని వారి సమస్యలను పరిష్కరించాలని, అక్రమ అరెస్టులు ఆపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపర్తి యాదగిరి, మారోజు నరసింహాచారి, పందుల యాదయ్య, మహంకాళి సురేష్, ఎర్ర భానుచందర్, ఎర్ర స్వామి, పాలడుగు పద్మ, బట్టా యాదగిరి, చెట్టిపల్లి రమేష్, వంగాల బాలయ్య, దుద్దిల్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి చలో హైదరాబాద్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఇవాళ 4 గంటల నుంచెల్లే గుండాల మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యారంగ అవుట్సోర్సింగ్ కార్మికులను, మిగతా కార్మిక వర్గాన్ని అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ హౌస్ అరెస్టులు చేసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ నిర్బంధాలను, ఈ అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 2018 వరకు 2,000కో 2,500కో అక్కడక్కడ తక్కువ వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేసేటువంటి వారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 51వ జీవో తీసుకొచ్చి ప్రతి 500 కుటుంబానికి ఒక గ్రామ పంచాయతీ వర్కర్ ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మంది కార్మికులను నియమించడం జరిగింది. 8,500 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మల్టీపర్పస్ ఒక కార్మికుడు అన్ని రకాల పనులు చేయాలని చెప్పి నిర్బంధంగా అక్రమంగా సంతకాలు చేయించుకోవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పనిచేస్తే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవంతా కూడా దానికి వ్యతిరేకంగా 2023 జూన్ 6వ తేదీ నుంచి ఆగస్టు మాసం వరకు 64 రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె చేస్తున్న సందర్భంగా మొత్తం కూడా ఈ 51వ జీవోను రద్దు చేయాలని చెప్పి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆయా సమ్మెల్లో పాల్గొని అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడిచింది. కొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికలు, ఈ రకంగా జరుపుకుంటూ వచ్చారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో గ్రామ పంచాయతీ వర్కర్ల ఊసేలేదు. వీళ్ళకి సరిపడా బడ్జెట్ కేటాయించట్లేదు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ప్రజా గొంతుకలను, కార్మిక వర్గ గొంతుని నొక్కేటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించాలి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వీళ్లకు నెలకు 18,000 రూపాయలు ఇస్తామన్నటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే హక్కుల కొరకు పోరాడుతున్నామో మా యొక్క హక్కులను కాలరాస్తూ మమ్మల్ని నిర్బంధంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కును ఒక ధర్నా రూపం కానీ రాష్ట్ర రూపం కానీ చేసి రాజ్యాంగం కల్పించిన హక్కును దుర్వినియోగం చేస్తారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు ఏదైతే 51వ జీవో దాన్ని రద్దు చేయాలి, 60 జీవో ప్రకారం 25,500 ఇవ్వాలి, చనిపోయిన కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా మాకు పర్మిట్, తర్వాత ఈఎస్ఐ కార్డు, అనేకమైన సమస్యలతోటి మేము ప్రభుత్వానికి విన్నపించుకుందామని వెళ్ళే సందర్భంగా తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధంగా అరెస్ట్ చేశారు. కాబట్టి దీన్ని తక్షణమే గుండాల గ్రామ పంచాయతీ యూనియన్ పరంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం.